మామ సంక్రాంతికి మాత్రం ఏపీ వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు కదా. నేను వెళ్ళిపోయా. ఊరు వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ పొద్దునే వాకింగ్ చేసి సంక్రాంతికి సొంత ఊర్లో మెరవాలి కదా అని చెప్పి షాపింగ్ వెళ్ళేసి వచ్చి అలిసిపోయామని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగి తినేసి బాలయ్య బాబు సినిమాకి వెళ్దాం అని చెప్పి సెకండ్ షోకి వెళ్ళేసి వచ్చి ఎలా ఉందంటే ర్యాంపే మామ. అలాగే నైట్ 1 గంట అయిపోయింది. ఇంకా అలాగే నైట్ డ్రైవ్ ఎవడు లేడు. అలాగే ఇంక ఇంటికి వచ్చేసి పండగ స్టార్ట్ మామ. ఇంకా కోడి పందాలు చూడటానికి అయితే వెళ్ళేసి ఇంకా అలిసిపోయిన తర్వాత ఆ చికెన్ మ్యాస్టిక్ తినేసి మళ్ళీ ఆ పులి ఏనుగు అంటారు ఆ ఆడ చూసేసి డబ్బులన్నీ దెబ్బెట్టుకుని అలా మా అత్తరింటికి వెళ్తే హోమ్ ఫుడ్ పలావ్ చికెన్ వేసి పెట్టేసింది మామ. ఇంకా సన్సెట్ టైంలో అలా ఒక మంచి వ్యూ చూద్దామని అయితే బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అమ్మ గారి చికెన్ అయితే పెట్టేసి తినేసి అలా వైబ్ అవుతుందని చెప్పి బీచ్ దగ్గరికి వెళ్ళి అయితే సరదాగా ఆడుకుని వచ్చేసి ఇంకా మంచి మంచి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి ఫ్రెండ్ గారి సెలూన్కి వెళ్ళి ఆ బియడ్ మొత్తం తీపిచ్చేసాను భయ్యా. ఫేస్ అయితే మనది ఇలా అయింది, గలీజ్ గా అయితే లేదు. అలాగే మళ్ళీ విజయవాడకి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత దారిలోకి వచ్చేపు ఆగి ఫైనల్ గా హైదరాబాద్ చేరుకుని మన రూమ్ కి అయితే వచ్చేసాం భయ్యా.